కొన్ని జర్నీస్ మనకి జస్ట్ ఒక ప్లేస్ కి తీసుకెళ్ళవు, అవి మన మైండ్ ని రిఫ్రెష్ చేస్తాయి, మన హార్ట్ ని కామ్ చేస్తాయి. ఈ రోజు మన జర్నీ తమిళనాడులో ఉన్న కోయంబత్తూర్ నుంచి కూనూరు వరకు. సిటీ హాస్టల్ నుంచి పీస్ఫుల్ మౌంటైన్స్ మధ్యకి ఘాట్ రోడ్స్ లో ప్రతి కారు ఒక ఎక్సైట్మెంట్, ప్రతి హిల్ ఒక బ్యూటిఫుల్ వ్యూ. బస్ విండో దగ్గర కూర్చొని ఫ్రెష్ ఎయిర్ ని ఫీల్ చేస్తూ నీలగిరి హిల్స్ మధ్య మన ట్రావెల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పచ్చని టీ తోటలు, చల్లని వాతావరణం, అద్భుతమైన వ్యూ పాయింట్ టూరిస్టులను చాలా ఆకర్షిస్తాయి. సిమ్స్ పార్క్స్, ల్యాంప్స్ రాక్, డాల్ఫిన్ నోస్ వంటి ప్రదేశాలు ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ నుంచి కనిపించే కొండలు, లోయలు నిజంగా చాలా అందంగా ఉంటాయి. ఊటీకి వస్తే తప్పక విజిట్ చేయాల్సిన ప్రదేశాల్లో కూనూరు కూడా ఒక ప్రదేశం. ఇలాంటి ట్రావెల్స్ వీడియోస్ కోసం వీడియో బ్లాగ్ 024 ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం తీసుకున్న హోటల్ నుంచి అయితే చెక్అవుట్ అయిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. సో నెక్స్ట్ అయితే ఊటీ అయితే వెళ్ళిపోతున్నాము. బస్ స్టాప్కి వెళ్ళేసి లోకల్ గాంధీపురం బస్ స్టాప్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. సో మనం తీసుకున్న హోటల్ బ్యాక్ సైడ్ రైల్వే స్టేషన్ కాడ మనం తీసుకున్నది నియర్లీ. రైల్వే స్టేషన్ ఆపోజిట్లో అయితే హోటల్స్ ఉంటే మనకి 1300 అయితే తీసుకున్నారు హోటల్ వాళ్ళు. బైక్ మీద వెళ్దామంటే ఊటీకి అయితే బైక్స్ అయితే నాట్ అలౌడ్. చూసిర్రా ముందు బ్యాగ్, డ్రోన్ బ్యాగ్, కెమెరాస్, ఇది వెనకాల ఒక పెద్ద లగేజ్ బ్యాగ్, మామూలుగా దోలు తీరిపోతుంది. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో అయితే ఉన్నా. ఇక్కడైతే ఆటోస్ కానీ బస్సెస్ కానీ, ఆటోస్ అయితే చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు. ర్యాపిడోలో బుక్ చేసుకున్న దానికంటే ఎక్కువ అమౌంట్ అయితే చెప్తున్నారు వీళ్ళు. ఇదిగోండి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్, ఇది జంక్షన్. ఇక్కడ మనం రిటర్న్లో కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళాలి. ఊటీ వెళ్ళడానికి అయితే న్యూ బస్ స్టాండ్ కాడికి అయితే వెళ్ళిపోతున్నాము. ఆటోలో 150 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడైతే 2 బస్ స్టాప్లు ఉంటాయి. ఒకటేమో గాంధీపురం బస్ స్టాప్, ఒకటి న్యూ బస్ స్టాండ్. గాంధీపురం బస్ స్టాండ్ అయితే నిన్న మనం ఎక్కేసి వెళ్ళాం కదా ఈషా ఫౌండేషన్, అక్కడ ఈషా ఫౌండేషన్ బస్సులు ఉంటాయి. న్యూ బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ నుంచి మనకైతే ఊటీ వెళ్ళే బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఎక్కువ వచ్చిన ఆటో ఇది చూసి మళ్ళీ ఉంది లోపల డిజైన్ అంతా వెనకాల ఎక్కువ పెట్టిండు. చూసారు కదా మామూలు బాగుంది ఆటో. ఫైనల్గా అయితే ఊటీ బస్ స్టాప్ అయితే వచ్చేసినాము. ఇదైతే ఊటీ వెళ్తుంది బస్సు. సో ఇదైతే బస్ స్టాండ్. లోపలికైతే వెళ్ళిపోతాను బస్ స్టాప్. సో బస్సు అంతా ఖాళీగా ఉంది. సో ఫైనల్ మన బస్సు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. డ్రైవర్ అయితే స్టార్ట్ చేసేసాడు. 1.5 hour అయితే పడుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో కూనూరుకి అయితే మనకి కోయంబత్తూరు నుంచి కూనూరుకి అయితే ఒక్కరికైతే 57 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. నార్మల్ ఊటీకి అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇది పార్షియల్లీ ఘాట్ రోడ్. ఇది ఫైనల్గా మన బస్సు అయితే మెట్టిపాలెం బస్ స్టాప్కి అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి అయితే కూనూరుకి కానీ మనకైతే బస్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి ట్రైన్ అయితే టాయ్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సో మన బస్సెస్ అయితే రివర్స్లో పెట్టారు. ఇక్కడ మనకెళ్ళైతే బస్సెస్ అడిదిరిగి పెట్టేసి ఉంటాయి కదా. ఇది మనం బస్సు ఎక్కొచ్చిన బస్సు. ఫైనల్గా అయితే మన మెట్టిపాలెం బస్ స్టాప్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఎంట్రన్స్ లో అయితే ఫ్లవర్ షాప్స్ అయితే ఉన్నాయి అన్ని. ఇక్కడ నుంచి ఇక ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి టాయ్ ట్రైన్ కూడా స్టార్ట్ అవుతుంది. మనకి మెట్టిపాలెం నుంచి అయితే ఒకటే టాయ్ ట్రైన్ ఉంది. అదే కూనూరు నుంచి అయితే దాదాపు చాలా ట్రైన్స్ ఉన్నాయి. మనం కూనూరు నుంచి వెళ్ళి కూనూరు నుంచి అక్కడ నుంచి సైట్ సీయింగ్ చేసుకుని లోకల్ టాయ్ ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోదాం ఊటీకి. ఇప్పుడైతే బ్యూటిఫుల్ మౌంటైన్స్ అండ్ ఘాట్ రోడ్ అయితే ఎంజాయ్ చేయండి. మంచి మ్యూజిక్ తో అయితే మీకు చూపిస్తాను. ఫైనల్ గా అయితే కూనూరు చేరుకున్నాం. కూనూరు నుంచి సైట్ సీయింగ్ అయితే వెళ్ళిపోతాం. ఆపోజిట్ ఆన్ ద వే క్యాథరిన్ వాటర్ ఫాల్స్. ఓకే వ్యూ
On the way, Sleeping Lady viewpoint. ఓకే Tea garden, tea battery, oil battery, chocolate battery, strawberry farm. इधर में है on the way. ఓకే Okay. इधर Lambs Rock back side. इधर तमिलनाडु, केरला, कर्नाटका view. ఓకే Okay. The orderly view. इधर last point. Sinspot. ఓకే కూనూరు సైడ్ సీయింగ్ అయితే ఆటో అయితే తీసేసుకున్నాము. ఆటోకి అయితే 1200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. వీళ్ళు 1500 అయితే చెప్తున్నారు. బట్ 1200 అయితే మేము మాట్లాడేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. ఇంకా తక్కువలో కూడా అయితే వస్తుంది. మేమైతే ఇంకా బార్గెనింగ్ చేయట్లేదు, ఎందుకంటే మాకు టైం లేదు. టాయ్ ట్రైన్ కి టైం అవుతుంది కాబట్టి తక్కువ కాస్ట్ లో, టాయ్ ట్రైన్ కి టైం అవుతుంది కాబట్టి ఎక్కువ కాస్ట్ లో అయితే పెట్టేసాము. 1200 అయితే చాలా ఎక్స్ట్రా. మొత్తం అయితే ఈ హిల్స్ నేమ్ వచ్చేసి నీలగిరి హిల్స్. ఇక్కడ వెదర్ మాత్రం చల్లగా ఉంది. బ్యాక్ సైడ్ చూసారు కదా, మొత్తం ఇల్లులు అయితే ఉన్నాయి కదా, చల్లగా ఉన్నది. చలికాలం ఎట్లుంటుందో అట్లా ఉంది సిచ్యువేషన్. ఇక్కడైతే చలి పెడుతుంది. మేమైతే టీషర్ట్లో వచ్చిన నేనైతే, సో మామూలుగా చల్లగా లేదు. చూసారు కదా కూనూరు మొత్తం మెయిన్ సిటీ వ్యూ. సో మొత్తం ఇదైతే సిటీ వ్యూ. ఇదైతే సిటీ మొత్తం ఇన్ని ఇల్లులు ఉంటాయి. అప్రాక్సిమేట్లీ హౌ మెనీ హౌసెస్ ఈస్ దేర్? Highest lakhs அப்படி இருக்கும். హైయెస్ట్ ల్యాక్స్లో అయితే ఉన్నాయంట. చూసారు కదా మీరు, మొత్తం చాలా ఇల్లులు అయితే. క్రిస్టియన్ చర్చ్ Church. वो फेमस है क्या इधर पे? Annuniyar main church. ఓకే ఇది కేరళ చర్చ్. కేరళ చర్చ్. yes. సో ఇవైతే చర్చిలు, ఇల్లులు మొత్తం అయితే ఇక్కడ ఉన్నాయి. బాగుంది మొత్తం. లొకేషన్ కూడా. సో మనం మొత్తం ఆటోలో కవర్ చేయబోతున్నాం కాబట్టి మొత్తం ఇవన్నీ కవర్ చేస్తారు. దాదాపు 8 ప్లేసెస్ అయితే మొత్తం కవర్ చేస్తారు. ఈక్వల్ ఫ్యాక్టరీ ఆయిల్ ఓ ఆయిల్ ఫ్యాక్టరీ, ఆయిల్ ట్రీ, ఆయిల్ ట్రీస్. ఆయిల్ ఆయిల్ ట్రీస్ అంట మొత్తం. ఆ ఆయిల్ ట్రీ తోటి అయితే మనకి పెయిన్ కిల్లర్ ఆయిల్స్ కానీ ఇవన్నీ అయితే తయారు చేస్తారు. హెడ్ పెయిన్, ఆల్ పెయిన్స్, తలనొప్పికి కానీ మిగతా ప్రతి దానికైతే ఈ చెట్లతోటి అయితే ఆయిల్ తయారు చేస్తారంటే అవి మనకి బయట ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి, అక్కడ దొరుకుతాయి అంట. సో అక్కడికి కూడా అయితే మనం వెళ్ళేసి అయితే వీడియో చూసి చూపిద్దాం. ఫస్ట్ వ్యూ పాయింట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే టీ గార్డెన్ కాడికి అయితే వెళ్ళిపోతున్నాము. బ్యాక్. సో మొత్తం అయితే ఇవన్నీ టీ గార్డెన్స్, ఇదంతా టీ ప్లానెట్ ఇవంతా. సో మొత్తం क्या क्या टी? एक टी வந்து நார்மல் 250-300 lowest price, highest price 25,000. Okay. 1 kg. Okay. ఇది సింగారా టీ. ఓకే. ఇక్కడ కనుక అందమైన టీ తోటలు, ఈ టీ ఆకుల నుంచి మనం రోజు తాగే టీ పొడి తయారవుతుంది. మొదటి టీ ఆకులను తోటలో కోసి ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత వాటిని వేతరింగ్ ప్రక్రియలో ఎండబెట్టి రోలింగ్ చేసి ఆకుల రసం బయటకు వచ్చేలా చేస్తారు. తర్వాత ఆక్సిడేషన్ ప్రక్రియ రంగు, రుచి ఏర్పడుతుంది. చివరకు ఆకులను ఎండబెట్టి గ్రైండ్ చేసి మనకు వచ్చే టీ పౌడర్ ప్యాక్ చేస్తారు. ఇలా టీ తోటల నుంచి మన కప్ లోకి వచ్చే టీ ఒక పెద్ద ప్రయాణంలా ఉంటుంది. ఓకే. సో వీళ్ళంతా అయితే ఇక్కడైతే కట్ చేస్తున్నారు. సో అలా చేసేసి ఆ బస్తాలు వేసేసి అయితే తీసుకొని వెళ్ళేసి అయితే అక్కడ ఫ్యాక్టరీ కాడ ఉన్నది కదా, అక్కడ గుట్ట మీద ఆ ఫ్యాక్టరీ కాడికి అయితే తీసుకొని వెళ్తారంట వీళ్ళు. సో అలా అని చెప్తున్నారు. మనం అయితే కిందికి అయితే వెళ్ళిపోదాం ఇక. సో ఇక అయితే ఇక్కడైతే అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడైతే టీ అయితే ఇక్కడ లైవ్లో ఇక్కడికి వచ్చి ఇక్కడైతే దాంతో అమ్ముతారు. సో కిतना भैया?
20 రూపీస్ అయితే తీసుకుంటారు ఇది ఛార్జ్ ఇక్కడ. ఇలాచీ ఫ్లేవర్ అయితే ఉంది, బాగుంది. ఓ క్యా वो भैया? యూకలిప్టస్ కా ఆయిల్. సో ఘాట్, మంచి ఘాటు ఉన్నది. యూకలిప్టస్ ఆకు అంటే ఇదైతే. సో ఇదైతే మామూలుగా పెట్టుకుంటేనే మస్తు హాట్గా ఉంది. జలుబుకి క్యాక కోల్డ్ కాఫ్కి హెడేక్ కానీ వీటికి మంచిగా అయితే ఉంటుందండి ఈ ఆకు. ఆయిల్ किधर से मिलते हैं? ఓకే अभी ऊटी देख के आया है ना, हाँ ऊटी चलो, ऊटी चलो, जाएगा नेक्स्ट जाएगा. नेक्स्ट जाएगा ना, जाएगा तभी रोड साइड में बड़ा बड़ा पेड़ देखा होगा. ओके, वो नीलगिरी का पेड़ बोलता है. नीलगिरी का पेड़. नीलगिरी का, नीलगिरी बोले तो डिस्ट्रिक्ट का नाम, उसको साइंटिफिक नेम यूकलिप्टस. यूकलिप्टस आके देते हैं. ये तो इससे तो बनता है तो विक्स, अमरगंजन, झंडू बम. ये नहीं तो वो नहीं तो ये रॉ मटेरियल. वो रॉ मटेरियल है. इसको कैसा यूज करना सब अंदर बताएगा. ఓకే, अभी इधर 12 वेराइटी ऑयल बना था. ఫుల్ వీడియో అయితే ఇంకో వీడియో చేసి పెడతాను. ఇదైతే జస్ట్ షార్ట్ అయితే మీకు చూపిస్తున్నాను. ఎంట్రీ అయితే టికెట్ ఉంది, టికెట్ కౌంటర్ ఇది. అడల్ట్కి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ. స్కూల్ స్టూడెంట్స్కి 20, కాలేజ్కి 30. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఒక్కొక్క పర్సన్కి వచ్చేసి 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. డాల్ఫిన్ నోస్ అంట. నేను ఏదో ఉంటుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేసిన, ఏం లేదు, అంత ఒత్తిదే. ఇది ఎండ్ పాయింట్. సో డాల్ఫిన్ ముక్కులాగా ఉంటుంది కాబట్టి డాల్ఫిన్ నోస్ అన్నారు. ఇది సో అక్కడైతే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి దూరంగా. ఫైనల్లీ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ కాడికైతే వచ్చేసినాము. సో చూసిరు కదా, ఇది మొత్తం డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. ఇక్కడ నుండి చూస్తుంటే మొత్తం కొండ అయితే కనిపిస్తుంది. చూసిర్రు కదా మొత్తం రూట్స్. సో ఎండ్ ఇక్కడ నుంచి కిందకైతే ఇక్కడ పడితే పోతారు కన్ఫామ్. అది బాగుంది ఇదంతా. లొకేషన్ అయితే సూపర్ అనిపిస్తుంది ఇక్కడ చూడటానికి కూడా. బట్ అయితే ఇక్కడైతే 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అంతగా చూడాల్సిందంటే ఏం లేదు. అయితే కొండ లోయత ఎక్కువ ఉన్నది కదా, అది డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. సో చూసారు కదా, కింద పెడితే పోవడమే ఇక. స్ట్రాబెర్రీ ఫాము లోపలైతే ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ అయితే ఇక్కడ ఉంటాయంట. ఇదిగోండి, ఇదంతా స్ట్రాబెర్రీ. టచ్ చేయడానికి అయితే లేదు, జస్ట్ చూడటానికి. ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ ఇక్కడ. ओके, ये सब पूरा ऑर्गेनिक प्लांट है सर. एक प्लांट का लाइफ टाइम 20 मंथ्स होने के बाद सब निकाल कर हम लोग नया प्लांट डालते हैं. खाने को स्ट्रॉबेरी అయితే ఫ్రెష్ ఆర్గానిక్ అండి ఇది. క్రీమ్ కానీ ఫేస్కి వాటికైతే. సో మీకు కావాలంటే ఇక్కడ యూజ్ చేసేసుకోవచ్చు. మీకు ఇవైతే క్రీమ్స్. ఫ్రెష్ స్ట్రాబెర్రీ మస్తుంది ఇది. స్ట్రాబెర్రీ ఫామ్ కూనూరులో. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. బ్రో అయితే మంచిగా కూనూరులో అయితే మొత్తం తీసుకుపోయి చూపించేసిండు 1000కి. ఇంకా చాలా ప్లేసెస్ అయితే తీసుకుపోతా అంటే, బట్ ఏంటంటే మాకు టైం లేదు. టాయ్ ట్రైన్కి 4K అయితే టైం అవుతుంది. మంచిగా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేసిండు. థ్యాంక్ యూ భయ్యా. మీరు కూడా కూనూరు వస్తే మాత్రం ఈ భయ్యా ఫోన్ నెంబర్ కూడా నేను చెప్తాను, వచ్చి కాంటాక్ట్ అయ్యేసి అయితే లోకల్ మొత్తం తిరిగేయచ్చు మంచిగా. సో మీరైతే ఇక్కడ లోకల్కి వచ్చిన తర్వాత అయితే బండ్ల మీద కూడా రావచ్చు, కానీ బట్ ఏంటంటే అన్ని ప్లేసెస్ ఏంది అనేది మనకైతే తెలియదు. సో ఇలా వచ్చేసేసి బై ఆటోస్ కానీ మనం తీసుకుంటే వీళ్ళు మొత్తం కవర్ చేసి అయితే మనకు చూపిస్తారు. చాలా మంచిగా అయితే ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. భయ్యాతో అయితే మొత్తం కవర్ అయితే చేసేసిండు మంచిగా. మళ్ళీ కన్ఫామ్గా వస్తే మాత్రం మీరు కూడా ఇక్కడ ట్రై చేయండి. బాయ్ బ్రో. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ. టైంకి అయితే వచ్చేసినాం.